ఇక రిజర్వాయర్ నిర్మిస్తున్నాం 15,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ గొప్పలు చెప్పారు. ఎన్జిటిలో నిర్మాణాత్మకానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లు నిర్మాణం ఆపలేదు. ఇక జరిమానా సైతం కట్టారు. క్షేత్రస్థాయిలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మా ప్రతినిధి దామోదర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలనతో ఇదే రోజు చిత్తూరు జిల్లాలోని ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముదివేడు ప్రాజెక్టు వద్దకు వెళ్ళాడో, అదేవిధంగా అంగళ్ళ నుంచి ఇటు పొంగనూరు మీదుగా చిత్తూరు వెళ్తున్న సందర్భంలో అంగళ్ళలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. అదే సందర్భంలో ఏదైతే పొంగనూరు బైపాస్ రోడ్లో ఆయన మీద దాడి జరిగింది. ఆ ప్రాజెక్టుల సందర్భంగా పరిశీలన సందర్భంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ముదివేడు ప్రాజెక్టు కానీ, ఆవులపల్లి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా నేతిగుట్టవల్లి ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని భావించి దాన్ని భరించలేక చంద్రబాబు నాయుడు ఈ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేశాడు. కానీ అయితే వాస్తవాలు ఏమిటి? క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి, నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మనం నేతిగుంటపల్లి రిజర్వాయర్ వద్ద ఉన్నాము. ఈ నేతిగుంటపల్లి రిజర్వాయర్ వద్ద ఏకంగా 10 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి. 10 గ్రామాలకు సంబంధించి ఏకంగా 1000 ఎకరాల భూములు రైతులు కోల్పోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఆల్రెడీ ఒక చెరువు ఉంటే ఆ చెరువును తవ్వివేసి మరీ రిజర్వాయర్ను కడుతున్న పరిస్థితి. అసలు ఎందుకు చేస్తున్నాడంటే గ్రామస్తులు చెప్తున్నదైతే ఆ నమ్మలేని వాస్తవాలు. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా ఇటు కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాలు మాత్రమే ఈ గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అంటూ వారు చెప్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ప్లాన్ ఏమిటి అన్నది నేతిగుట్ట ఏదైతే ఏటిగడ్డ కమ్మపల్లి, అదేవిధంగా సమీపంలోని ఆవులపల్లి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు ఏం ఎందుకోసం ఇక్కడ ప్రాజెక్టులు కడుతున్నాడు? సార్ వాస్తవానికి అయితే ఇక్కడ పెద్దిరెడ్డి గారు సొంత ప్రయోజనాల కోసం అతను ప్రాజెక్టుల కోసం కట్టుకోవాలని చెప్పి కడుతున్నాడే తప్ప రైతుల కోసం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు కట్టలేదు. ఉన్న నష్టం మాకు ఉన్న పైన లోపల పడిన మునిగిపోయిన రైతులకు మాత్రమే నష్టం జరుగుతుంది. కింద అయితే సాగులు చూడండి మీరే, సాగులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అతను సొంత ప్రయోజనాల కోసం, సొంత ఫ్యాక్టరీల కోసం కట్టుకుంటున్నాడే తప్ప ఇది రైతుల కోసం అయితే కట్టలేదని చెప్పి మీకు ఏమేమి తెస్తున్నాడు సార్. ఇక్కడ వచ్చి అమరన్ బ్యాటరీ కంపెనీ ఒకటి పెట్టాలనుకుంటున్నారు. అమరన్ బ్యాటరీ కంపెనీ సార్, పిఎల్ఆర్ అమరన్ బ్యాటరీ కంపెనీ సార్. రెండోది వచ్చి అది ఏదన్నది జక్షన్ కంపెనీ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టాలనుకుంటున్నాడు సార్. వాటి కోసం పెడుతున్నాడే తప్ప ఇక్కడ సొంత ప్రయోజనాల కోసం అయితే, ప్రజల కోసం అయితే ఇక్కడ ఏమి మేలు అయితే జరగలేదని చెప్పి మేము మీ పొలం మునిగిపోయింది సార్. మంది 15 ఎకరాలు పోయింది సార్. 15 ఎకరాలు అయితే పూర్తిగా నష్టపోయినాము. మట్టి కూడా తీయేసినారు. దాంట్లో ఏం కాంపౌండ్ చేసిన అయితే కూడా ఇవ్వలేదు. ఎంత రేట్ అంటే కూడా అది కూడా చెప్పట్లేదు. అంత అనామతులు అయితే. మీరు చెప్పండి, అసలు ఏమేమి అంటే కంపెనీలు ఏమేమి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడు? ఆయన సొంతంగా భూములు కూడా సుగాల మిట్ట వద్ద కొనుగోలు చేశాడని చెప్తున్నారు. అదే బ్యాటరీ ఫ్యాక్టరీ, అది ఏం పేరు పెడతారో తెలియదు కానీ పిఎల్ఆర్ బ్యాటరీ పెడతారు అనుకుంటున్నాను. పిఎల్ఆర్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఒకటి, జిక్సన్ కంపెనీ సిలిండర్ కంపెనీ ఒకటి, లిక్కర్ కంపెనీ పిఎల్ఆర్ లిక్కర్ కంపెనీ ఒకటి, 3 కంపెనీలు తేవాలని మాకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు కిందనే అవి 3. మొత్తం ఎన్ని ఎకరాలు మునిగిపోతుంది? మొత్తం 1000 ఎకరాల దాకా మునిగిపోతుంది. 1000 ఎకరాలు అంతా సాగు భూమేనా? మొత్తం సాగు భూమి. దాంట్లో 171 ఎకరా ఏమో అంటే పశువుల బిల్లు అలాంటివి కొన్ని ఉన్నాయి. మొత్తము పంట భూములు. మరి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? బాగా ఇబ్బంది అయితే పెట్టారు. అదే కొన్ని కేసులు పెట్టినారు. కాంపన్సేషన్ రానియకుండా ఆ పొలము వేరే వాళ్ళు కొంతమందిని దాంట్లోకి ఎంటర్ చేసి, అంటే పెద్దిరెడ్డి మా అనుచరులని ఆ భూమి మాకు కూడా ఉంది అని అనవసరంగా రిజిస్ట్రేషన్ మాకు 1971లో రిజిస్ట్రేషన్ ఉంది. దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళు దొంగ పాస్బుక్ ఒకటి చేసుకున్నారు. అతని అనుచరులే 2015లో. దాన్ని ఇప్పుడు వీళ్ళ పెద్దిరెడ్డి అనుచరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ 3 అనుచరులు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు చెప్పండి, ఎంత ఉంది నీది? మాది 35 ఎకరాలు సార్. మాది 35 ఎకరాలు వచ్చి మేము అడిగినాము. డబ్బు మోసం చేయము. గుర్త 20,000 ఇచ్చినాడు. 20,000 ఇచ్చి మిదిన్ రెడ్డి వస్తాడు. అప్పత పని మీద బాగా జరిగింది కట్ట. మాకు ఇబ్బంది పెట్టిండదు. రైతులకు పంచాయతీ చేస్తే మేము పుంగునూరులోకి వస్తామా, మేము రామా మీటింగ్ పాడు చెప్తాం రండి, మీ డబ్బు మీకు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఒకనాడు మీటింగ్కి వచ్చింటే పోయినామా. మాతో కావాల్సిన వాళ్ళంతా కడపకు గడ వేయించినాడు సార్. అవును సార్. 15 రోజులు. నువ్వు అదే పొంగనూరు గొడవలో రాళ్ళు ఇస్తున్నావు అంట కదా పోలీసు వాళ్ళను? నేను కాదు సార్,
దగ్గూరు వాళ్ళంట నేను వెనక్గా పోయినా చూస్తాము దానికి కేసు పెట్టినారు. కేసు పెట్టి ఎత్తుకొని వెళ్ళిపోయి నువ్వు రాళ్ళు ఇసరగలుగుతావా నువ్వు? నేను వేసి ఉండా ఏమేసిందా మా అన్ననే పట్టుకుపోయిందా నేను చెప్తాను నీకే మా అన్నగారు ముగ్గురిని పట్టుకుపోయిందా మేము ఈ రోడ్లో నిలబడుకున్నామా మళ్ళీ మా అన్ననే పట్టుకుపోయారా అంత దౌర్జన్యం చేసేవాడేమన్నా మాట్లాడితే పట్టుకుపోయి లోపల వేపిస్తాడు సార్. ఇది ఎంత పోయింది? మా 4 ఎకరాల 60 సెంట్లు సార్. మట్టి ఎత్తేసినారు, దౌర్జన్యంగా దావ చేసి బోర్లు అంతా పెరికేసినారు. మరి అడిగితే ఏమంటారు? ఏమంటారు, ఇది ఇస్తాం అంటాము, ఈ నెల ఇస్తాం రేపు నెల ఇస్తాం ఇట్లే బతికిస్తున్నారు. మాకు చేనికాడ గుడిసింది అది దీని కింద ఇస్తామని చెప్పినారు. ఇండ్లు జాగాలు 6.5 కింద ఇస్తామన్నారు. సో పుంగనూరు బైపాస్ కాడ జాగా చూపించిరి, అది లేదు ఏమీ లేదు, ఇండ్ల జాగాలు కూడా లేదు సార్ మాకు. మొత్తం మీద మనం చూడవచ్చు ఏదైతే ఈ రిజర్వాయర్ కిందే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే ఎక్కువ సాగు భూమి ఉంది. రిజర్వాయర్ ముందు వైపు మాత్రమే సాగు భూమి కనిపించదు, కేవలం గుట్టలు కొండలు బండరాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అయితే మొత్తం మీద ఈ ప్రాంతంలో ఈ చదును చేసిన స్థలాల వద్ద తన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడానికి ఏదైతే పెద్దిరెడ్డి అండ్ కో ప్రయత్నిస్తుంది, అందులో భాగంగానే తమ భూములను ఈ విధంగా తమకు ఇక్కడ అవసరం లేని చోట ఒక పెద్ద రిజర్వాయర్ని కట్టి ఇక్కడ 1.5 టీఎంసీ కెపాసిటీతో 800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. పూర్తిగా పనులు అయిపోయినాయి, ఆల్రెడీ ఇంకా గేట్లు పెట్టడమే మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే దీని మీద విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం పనులు ఆగిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే తన భవిష్యత్తులో తాను నిర్మించుకోబోయే ఫ్యాక్టరీల నిర్మాణం కోసం అవసరమైన నీటిని ముందు జాగ్రత్త చర్యగా ఒక ప్రాజెక్టు ప్రభుత్వ వ్యయంతో నీటిని ఇక్కడ తెచ్చుకొని రైతుల పేరుతో చెప్పి నీటి ప్రాజెక్ట్ ఇక్కడ కట్టుకున్న తర్వాత తన ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి పిఎల్ఆర్ అండ్ కంపెనీ ప్రయత్నించింది. అందులో భాగంగా ఒక గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఏదైతే మరోవైపు ఇటు బ్యాటరీ ఫ్యాక్టరీ, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఫ్యాక్టరీ, దీంతోపాటు మరోవైపు ఒక వైన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి, పూర్తి స్థాయిలో లిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఇందుకు సంబంధించి భూములు ఒక కొనుగోలు కూడా పూర్తి అయింది. రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ పేరుతో చేసుకున్నట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఏదైతే తన వ్యక్తిగత అవసరాలు, తన కుటుంబ అవసరాలు, తన వ్యాపార అవసరాల కోసం ప్రభుత్వ వ్యయం వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయంతో పెద్దిరెడ్డి ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మించుకుంటున్నాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రభుత్వం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. ఎటు భూములన్నీ ఏదైతే రిజర్వాయర్ నిర్మాణం పూర్తిగా అయిపోయినందువల్ల దీనికి సంబంధించి భూములన్నీ ఎలాగూ పోయే పరిస్థితి ఉంది. తమకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాస చర్యలు పూర్తి స్థాయిలో వెంటనే ఏర్పాటు చేయాలి. తమకు పోయిన భూమిని ఇంకో చోట భూమి ఇప్పించాలని కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నేతిగుట్టపల్లి రిజర్వాయర్ వద్ద నుంచి.